జై శ్రీరామ్. నమో నారాయణాయ నమః. పరమేశ్వర యోగీశ్వర జ్ఞానేశ్వర సర్వేశ్వరాయ నమః. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం జై జగన్మాత గాయత్రీ మహామంత్రస్య మాతృమూర్తియే నమః. గాయత్రి మహామంత్రం. గాయత్రి మహామంత్రంలో ఏం చెప్తున్నారంటే, వేదమంత్రాలన్నీ కూడా ఎవరికైనా కూడా భగవంతుడు దైవ జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు అంటే మంత్రం పట్ల వాళ్ళు మార్చబడతారు, అంటే ఆ మంత్రం వైపు మరల్చబడతారు. ఆ మంత్రమే వాళ్ళని లాక్కుంటుంది, వాళ్ళు తనలోకి తీసుకుంటుంది. ఎందుకు అంటే ఈ యొక్క మంత్రం యొక్క అర్థం తెలుసుకున్నామంటే తర్వాత ఎవ్వరు కూడా ఈ మంత్రాన్ని విడిచిపెట్టరు. భూర్భువర్సుహ. భూరంటే భూమి, భువర్లోకం అంటే మనకు 7-14 లోకాలు ఉన్నాయని మన యొక్క శాస్త్రాలు ఎప్పటి నుంచో చెప్తుంది. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, అతల కుతల రసాతల తలాతల పాతాళ లోకాలు అనేసి చెప్పుకుంటాం. సృష్టి అంతా కూడా ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలు కావచ్చు. 14 కావచ్చు, 14 లక్షలు కావచ్చు, 14 కోట్లు కూడా కావచ్చు, కోటాను కోట్ల నక్షత్రాలు కూడా ఉన్నాయి. కానీ ఈ మంత్రం ఏం చెప్తుందంటే, ఏ శక్తినైతే మనం పూజించాలో, ఏ శక్తిని మనం నిత్యం మనలో ఉంచుకోవాలో, ఏ శక్తి సర్వదా మనకు అనుకూలంగా అనుగ్రహిస్తూ మనల్ని శాంతపరుస్తూ ఉంటుందో అటువంటి శక్తి మంత్రమే, అటువంటి శక్తినిచ్చే యొక్క జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి సర్వజ్ఞాన స్వరూపిణి గాయత్రి మంత్రం. అయితే గాయత్రి మంత్రం సకల లోకాలను ఎవరైతే సృష్టించి ఉన్నాడో, ఈ లోకాలంతా నిండి ఉన్నటువంటి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తినే మహాతల్లి, అది పరాశక్తి జగన్మాత గాయత్రి, నారాయణ ఈశ్వర బ్రహ్మ సర్వదేవతల యందు కూడా లయమై ఉన్నటువంటి శక్తి ఈ మంత్రం. కనుక ఈ మంత్రంలో ఏం చెప్తున్నామంటే, ఈ యొక్క మహామంత్రాన్ని మన మనసులోకి పదే పదే చెప్పుకుంటే ఆ మంత్ర ప్రభావం మన మీద పనిచేస్తుంది. ఎందుకంటే మంత్రము అంటే ఇదివరకు చెప్పుకున్నాం, మన్ అంటే మనసు, త్రణ అంటే మనకు మనమే దాన్ని ఉత్తేజపరచుకోవడం, లోపల ప్రకోపింపజేసుకొని ప్రసన్నం చేసుకొని మనం దాన్ని జీర్ణించుకొని వెళ్ళిపోతే అప్పుడు ఆ మంత్రం మన మీద ప్రభావం చూపెడుతుంది అని చెప్పేదే శాస్త్రం. కనుక ఈ యొక్క సకల లోకాలు నిండి ఉండి, సకల సృష్టినంతా కూడా సృష్టించి ఉండి, సకల సృష్టినంతా కూడా పెంచి పోషించబడుతూ, సకల సృష్టినంతా కూడా తరువాత తనలోనే లీనం చేసుకున్నటువంటి ఆ యొక్క పరబ్రహ్మ శక్తి ఏది ఉందో ఆ శక్తిని నేను ధైర్యంతో నా యొక్క హృదయంలో, ధీమహి, నా యొక్క హృదయంలో ధీరత్వంతో అతి ప్రేమతో పవిత్రంతో పిలుస్తున్నాను, నాకు సహాయం చేయాలి, నాలో ఉండాలి ఎప్పుడు. భర్గో దేవస్య. ఏ దేవుడైతే ఈ యొక్క సృష్టి అంతా వెలుగుతో నింపుతున్నాడు, భర్గో అంటే సూర్య ప్రకాశమానము, కోట్ల సూర్య ప్రకాశమానంతో తేజెల్లుతుంది ఈ సృష్టి. కనుక ఇటువంటి సృష్టినంతా ఏ తేజస్సు నిండి ఉందో, ఈ యొక్క సృష్టినంతా ఏ జ్ఞానమైతే నిండి ఉందో, ఈ సృష్టినంతా కూడా ఏ శక్తి చలింపజేస్తుందో, చలించబడుతూ ఉందో, మానవులను సృష్టించి మానవులలో జ్ఞానరూపమే ప్రకాశిస్తూ జ్యోతిస్వరూపమే వెలుగుతుందో అటువంటి సృష్టికర్త అనేటువంటి ఆ దేవుణ్ణి కానీ దేవతను కానీ నిత్యం నా యొక్క హృదయంలో పెట్టుకుంటున్నాను. ప్రచోదయాత్, తన్నో ప్రచోదయాత్.
నేను అతనినే ప్రార్థిస్తున్నాను, అతనినే వేడుతున్నాను, అతని శరణు కోరుతున్నాను. ఇది ఎంత మనకు జ్ఞానవంతం అంటే ఎవరు చెప్పకూడదు? జ్ఞానం తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పుకోవచ్చు. అయితే పదాల ఉచ్చారణ, మంత్ర ఉచ్చారణ మనకు సరిగ్గా రాకపోవచ్చు. కానీ భావం తెలిస్తే ఆ భావం మన యొక్క మనసుపై ప్రభావం చూపెడుతుంది. ఎప్పుడైతే మనసు ప్రభావితమవుతుండి ఆ మనసు ప్రభావితమై ఉండి లోపలికి అలా ప్రయాణించినప్పుడు, అంటే అంతర్ముఖంగా, బహిర్ముఖంగా కాదు, ఈ యొక్క భౌతిక ప్రపంచం వైపు పోదప్పుడు. ఎందుకో మంత్ర ప్రభావం ఏం చేస్తుంది, మన లోపల వైపే తొంగి చూస్తుంటుంది. ఏముంది మన లోపల అనాటమీ ప్రకారం చూసుకుంటే ఎముకలు, నరాలు, రక్తనాళాలు, ఈ మాంసము, మధ్య, మేధస్సు, అస్థి, రేతస్సు, ఉషస్సు అనేటివి ఈ శరీరంలో ఉంటాయి, సప్తధాతువులు. అది కాకుండా ఇంకా అవయవాలు కూడా అనేక ఉన్నాయి. ఇవి కాదు, అంతర్ముఖంగా ఉండేటువంటి జ్ఞానం. అంతర్ముఖంగా ఏ జ్ఞానమైతే ప్రస్ఫుటమవుతుందో ఆ జ్ఞానం నువ్వు తెలుసుకోవాలంటే ఈ యొక్క మంత్రాలన్నీ మనం మనసులోకి పదే పదే తెచ్చుకుంటూ ఉంటే ఆత్మతత్వము అనేది అర్థమవుతుంది. పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే ముందు మనం ఆత్మతత్వం తెలుసుకోవాలి. ఆత్మతత్వం తెలుసుకోవాలి అంటే ఆత్మకున్న గుణగణాలు తెలుసుకోవాలి. మరి ఈ ఆత్మకున్న గుణగణాలు ఎవరిచ్చారు అంటే అప్పుడు పరమాత్మ ఆయన మనకిచ్చాడు ఈ గుణాలన్నీ. అంతేకాని ఇంకొకటి ఏం కాదు. కనుక సత్యం పరమాత్మ, నిత్యం పరమాత్మ. ఈ మంత్రాన్ని ఒకరు నేర్చుకోవాలి, ఒకరు నేర్చుకోకూడదని ఏమీ లేదు. సర్వజ్ఞులకు, సర్వ వేద పండితులు కూడా జనులకు బోధిస్తున్నారు, చెప్పుకోమంటున్నారు. ఇప్పుడు అనేక మాధ్యమాల్లో ప్రసారం చేయబడుతూ ఉంటుంది. ఇంకా అనేక రాగాలు మార్చి కూడా చెప్తూ ఉంటారు. మంత్ర ప్రభావం అయితే ఒకటే. ఈ మంత్ర ప్రభావం ఒకటే. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడనాది మధ్యలయుండెవ్వడు, సర్వం తానైన వాడెవ్వడు, నెయ్యమని తాం తాపస మందారవాణి ఆత్మభం, ఈశ్వరుని శరణంబు వేడెదన్. అంతకంటే ఇంకోటి కాదు. నమ్మాలి. నమ్మకపోతే మనం ఎందుకు పనికిరాం? ఏదో ఈ భౌతిక ప్రపంచంలో కొంతకాలం జీవించాం, ఇంక కొంతకాలమైన ఆత్మ ప్రపంచంలో జీవిస్తాం అని అనుకోండి. ఆత్మ ప్రపంచంలో జీవించాలనుకోండి, ఎందుకు ఆనందం రాదు? వెతుక్కుంటూ వస్తుంది. ఆనందం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికే వస్తుంది అంటాడు శ్రీమన్నారాయణుడు. నారదుడు చెప్పించాడు నారాయణ మంత్రం. వాళ్ళు ఎందరో ధరించారు. జయ శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం.